సివరేజ్ వాటర్ ఇస్తున్నారండి. ఎవ్రీడే 100 రూపీస్ పెట్టున్నాం, తీసుకొస్తున్నాం. గరీబ్ లోగా కాశీ లేకే అయింగే. అది టైం కూడా పెంచాలి, ఇంకా మంచి నీళ్ళు కావాలి మాకంటే బేసిక్ నీడ్స్ కావాలండి, ఇంకా ఏమొద్దు. ఇది మన బేగం బజార్ కంప్లీట్ ఏరియాలో బేగం బజార్ డివిజన్ కానీ, ఇది గోషామేల్ డివిజన్ కానీ అన్ని చోట్ల గోషామేల్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 14 బ్లాక్ మాకు ఇప్పుడు అంటే ఎట్లా అయిందంటే సార్, ఇప్పుడు మాకు అంటే నీళ్లు రావడం తక్కువ. 2 రోజులు 40 మినిట్స్ ఇస్తున్నారు. దీని తర్వాత కూడా అంటే మాకు మొత్తం ఇది లో ప్రెషర్ వచ్చి ఇంకా మొత్తం చెత్త లెక్క, అంటే ఇట్స్ లైక్ సివరేజ్ వాటర్ ఇస్తున్నారండి. ఇది ఏంటి, మేము అంటే ఆ ఏరియా నుంచి అందరికీ అంటే అందరికి ఎక్కువ అంటే మ్యాక్సిమం మా దగ్గర నుంచి మీకు అంటే రెవెన్యూ వస్తాయి, బేగం బజార్ నుంచి అన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే మాకంటే బేసిక్ నీడ్స్ కావాలండి, ఇంకా ఏమొద్దు. వాటర్ కావాలి, మంచి రోడ్ ఉండాలి, ఇంకా లైట్స్ ఉండాలి, సరిగా పొల్యూషన్ లేకుంటే అన్ని. అంటే మీరు అంటే ఏం చేస్తలేరు, చెత్త గుండీలు అట్లానే ఉన్నాయి. ఈ వాటర్ వర్క్స్ కూడా అంటే అంటే ఇప్పుడు మొత్తం అంటే అంటే చీకటి కాలంలో మేము అంటే మా జీవితం నడుస్తుంది అట్లా కనిపిస్తుంది మాకు. సో ఇది అంటే యాడ్ ప్రియారిటీలో చేయాలి. ఇప్పుడు ఎండాకాలం ఉంది సార్, ఎండాకాలంలో అందరికీ అంటే ఏమొద్దు, నీళ్ళు కావాలి. గరీబ్ వాళ్ళు ఎక్కడ వెళ్తారండి, అంటే ఎవరి దగ్గర పైసలు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారండి, ఇది ఫిల్టర్స్ అన్ని పెట్టుకుంటారు. మా దగ్గర అది అంటే సౌకర్యం లేదు కదా. మేమంటే అంత రెవెన్యూ ఇచ్చిన తర్వాత కూడా మా ఏరియాలో అట్లా అంటే చేస్తున్నారంటే దిస్ ఈజ్ నాట్ గుడ్. ఈ మాట అంటే రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి, ఇంకా మాకు ఈ సొల్యూషన్ అట్ ప్రియారిటీ చేయాలి. మాకు నీళ్లు ఇంకా ఎక్కువ కావాలండి. అంతకుముందు అంటే మా ఏరియాలో పబ్లిక్ జనాలు తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగినాయి, జనాలు కూడా పెరిగినాయి. మాకు 2 రోజుల్లో 40 నిమిషాలు ఇస్తున్నారండి, అంటే పెంచాలి. ఇది వేరే ఏరియాలో 2 గంటలు ఇస్తున్నారు, డైలీ ఇస్తున్నారు. మాకు అంటే ఒక రోజు అంటే గ్యాప్ ఇచ్చేసి అంటే ఆల్టర్నేటివ్ డ్యూస్ వస్తుంది, ఇంకా 40 మినిట్స్ వస్తుంది. ఈ పర్పస్ సాల్వ్ అవ్వాలి, మాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలండి, ఇది కోరిక. अभी जैसा कि बेगम बजार में चूड़ी बजार और जो 14 ब्लॉक जैसा 14 वार्ड की जितने भी ब्लॉक्स है, सब एरिया में అందర్ ఏరియాలో మొత్తం ఇది ఎల్లో కలర్ వాటర్ వస్తుంది. అది కూడా వాషన్ కూడా వస్తుంది. ఏమైనా చెప్తే గందిపేటలో అదే వాటర్ అనేది అదే సప్లైస్ చేస్తున్నారు అని చెప్తున్నారు, కానీ అది తాగడానికి వస్తలేదు. ఏమైనా చేస్తే కూడా వాసన వస్తుంది. చాలా 2 months అయింది ఇది ఇట్లా ఎల్లో వాటర్ వస్తుంది. ఇంకా నా దగ్గర వీడియో అది చూడండి, ఇది ఎట్లా అయింది, సంపు మొత్తం మోరి నీళ్ళుగా అయిపోయింది మొత్తం. ఇది చూడండి, ఇది ఇట్లా బ్లాక్ మొత్తం అది వస్తుంది. ఫస్ట్ 10 minutes ఇట్లానే బ్లాక్ నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు వస్తుంది, మన తర్వాత ఎల్లో కలర్ నీళ్ళు వస్తుంది. అది కూడా చెప్తే ఏమైనా చెప్తే సార్ అది గందిపేటలో ఆ నీళ్ళు ఉన్నది అదే సప్లై చేస్తున్నారు, తాగవచ్చు అని చెప్తున్నారు, కానీ ప్రజలు అది తాగట్లేదు. మేము అంటే తీసుకుని వచ్చేస్తున్నాను ఫిల్టర్కి, एवरीडे 100 रुपीज़ पेट्रोल తీసుకొస్తున్నాం. మళ్ళా गरीब लोग कहाँ से लेके आएंगे. तो सरकार से रिक्वेस्ट है, आप थोड़ा अच्छा पानी दिए तो अच्छा रहता है. और एक हमारे सिर्फ 40 मिनट 45 मिनट सप्लाई देते, तो थोड़ा आप लोगों से रिक्वेस्ट है कम से कम 1 घंटा सप्लाई दे, 1 घंटा देना. और ज्यादा होना, पब्लिक जो 40 मिनट भी सप्लाई दे रहे हैं आप लोग, उसमें भी लो प्रेशर है, मशीन लगाए तो भी उनको 1 ड्रम पानी नहीं आ रहा. तो आप लोगों से डिपार्टमेंट से रिक्वेस्ट है, कृपया करके थोड़ा अच्छे प्रेशर में पानी दे. और कम से कम सरकार की 2 जिम्मेदारी है, एक अच्छा स्वास्थ्य देना, एक अच्छा हॉस्पिटल देना, एक पीने को अच्छा पानी देना और अच्छी शिक्षा देना. तो इसमें सरकार विफल हो जा रही. तो सरकार से रिक्वेस्ट है, सही है पानी नहीं है तो कहीं दूसरी जगह से लाके हमारे को पानी दो. पूरा येलो पानी आ रहा, गरीब लोग है वो लाके नहीं पी रहे. हमारे को दिन भर बस्ती में आके फ़ोन कर रहे, भैया पानी ऐसा आ रहा, बच्चे बीमार पड़ रहे, हॉस्पिटल जा रहे. तो कृपया करके आप लोग अच्छा पानी का कष्ट करें. మేము ఇట్లా గోషామేల్ నుంచి ఉన్నాం సార్. ఇట్లా మా ఇంటికి మురికి నీళ్ళు వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది మాకు మంచి నీళ్ళు ఇస్తారా లేదా అదే చెప్పండి సార్. అది రిక్వెస్ట్ చేస్తున్నాం. 40 మినిట్స్ మాకు ఇస్తున్నారు, 2 daysలో 40 మినిట్స్ ఇస్తున్నారు. అది సరిపోతలేదు మాకు, అది టైం కూడా పెంచాలి, ఇంకా మంచి నీళ్ళు కావాలి మాకు. అది మీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అది మంచి నీళ్ళు కావాలి మాకు.